10 మాసాల సమయంలోనే ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. చాలా అందరు ఎమ్మెల్యేలు ఒక బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు, ఒక పోటీతత్వంతో పనిచేస్తున్నారు. అందుకని మన రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల వ్యవస్థ ఉదాహరణ తీసుకుని గ్రామాల్లో వ్యవస్థ చూడండి ఏ రకంగా మెరుగుపడిందో, ఇది ఒకటి. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇందాక నేను చెప్పాను, ఆయన 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేశారు. అలాగే కుక్కుటేశ్వర ఆలయం పక్కన కూడా అటవీ శాఖ ద్వారా ఒక మంచి పార్క్ ని అభివృద్ధి చేస్తారు. అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అది ఎప్పటి నుంచో సమస్య. పిఠాపురం మెయిన్ నగరం నుంచి ఒక రైల్వే ట్రాక్ ఉంటది, దానికి కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా తీసుకొచ్చారు. అవన్నీ వర్క్ కూడా మొదలవుతున్నాయి. అలాగే ఇంకొన్ని అంశాలు కూడా వారు ప్రధానంగా ఏ రకంగా బుడమేరు విజయవాడకి సారో ఆఫ్ విజయవాడ అంటే బుడమేరు, అలాగే పిఠాపురంకి కాకినాడ జిల్లాకి సారో ఆఫ్ పిఠాపురం అనేది ఏలేరు కాలువల ఆధునీకరణ. ఆ ఏలేరు కాలువల ఆధునీకరణ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండిపోయింది. ఇది ప్రధానమైన సమస్య, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. సో దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. ఇప్పుడు వరకు అంగుళం కూడా కదలలేదు దాని మీద. సో అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఉంది. ఆ ఫిషింగ్ హార్బర్ కేంద్ర ప్రభుత్వమే 2024 ముందే ఫిషింగ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఫండ్ కింద 300 కోట్లతో అది అభివృద్ధి చేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సగం మొదలు పెట్టారు, సగం ఆపేశారు. అది కూడా ఇప్పుడు అలాగే ఉంది. దాన్ని కూడా మనం త్వరితగతిన పూర్తి చేసుకుంటే గానీ మత్స్యకారులకి న్యాయం చేసిన వాళ్ళు అవ్వం. సో అది కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. అలాగే పిఠాపురం కాకినాడ రైల్వే మెయిన్ లైన్, ఇది దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న సమస్య. ఎందుకంటే పిఠాపురంకి కాకినాడకి రైల్వే లైన్ లింక్అప్ లేదండి, అది సామర్లకోట నుంచి వెళ్ళిపోతుంది. కాకినాడ సముద్రం పక్కకు ఉంటుంది, లింక్ లేదు. ఈ దశాబ్దాలకు ఉన్న సమస్య. ఈ సమస్యను కూడా పరిష్కరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలోని ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ యొక్క రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం కూడా మందే కాబట్టి అవసరమైతే కొంత ఫండ్స్ కేంద్రం వేస్తే కొంత ఫండ్స్ రాష్ట్రం పెట్టుకుంటారు. అలాగే షేరింగ్ ఆఫ్ ఫండ్స్ అన్న పెట్టుకొని ఈ చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా. అలాగే రోడ్లు, మెయిన్ రోడ్లు, బీచ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది. దాని ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం మందకొడిగా సాగుతుంది, అది పిఠాపురం గుండా వెళ్తున్నది. అలాగే అన్నవరం కూడా ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం అన్నవరం దేవస్థానం అభివృద్ధికి 30 కోట్లు ఇచ్చారు. అది దుర్వినియోగం కాకుండా ఒక పగిబందీగా గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు ఉన్నారు. ఇప్పటికి దాన్ని మార్చి సరిగ్గా పెట్టాలి, లేదా మన శ్రీశైలంలో అయినట్టుగా ఎవరో ఏదో కట్టేస్తాను ఏదో అవుతుంది. అందుకే అటువంటి అవనివ్వకుండా అన్నవరంది ప్రసాద్ స్కీమ్ లో ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్కీమ్ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి. ఇలాగా మౌలిక వసతులు జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరింత దృష్టి పెట్టి 4 ఏళ్లలో కంప్లీట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వాసిగా నా యొక్క విజ్ఞప్తి.